ఈ రోజు ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన కాంపానియన్ మూవీ స్టోరీ చూడబోతున్నాం. ఈ మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే మీరు ఊహించని విధంగా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో సూపర్ మార్కెట్ లో ఉన్న ఐరిస్ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఇప్పుడు ఆమె మనసులో ఉన్న కొన్ని విషయాలు మనతో చెప్తుంది. అవేంటంటే ఈమె లైఫ్ లో 2 సార్లు బటర్ఫ్లై మూమెంట్స్ వచ్చాయి. మొదటిసారి సూపర్ మార్కెట్ లో జాస్ ని చూసినప్పుడు, అలాగే రెండోసారి జాస్ ని చంపినప్పుడని ఐరిస్ మనతో చెప్తుంది. ఆ తర్వాత మూవీ టైటిల్ వచ్చి ఐరిస్ అలాగే జాస్ ఒక ట్రిప్ కి వెళ్లడం చూపిస్తారు. ఇలా వీళ్ళు అడవి మధ్యలో ఉన్న ఒక గెస్ట్ హౌస్ కి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత జాస్ స్టాప్ అని చెప్పగానే కారు ఆగిపోతుంది. ఎందుకంటే ఆ కార్ వాయిస్ తో కంట్రోల్ అవుతుంది. అలా లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ క్యాథీ అనే ఆమె ఉంటుంది. ఈమె జాస్ కి బెస్ట్ ఫ్రెండ్. అప్పటికే అక్కడ ప్యాట్రిక్ అలాగే ఎలీ అనే 2 ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్లతో పాటు అక్కడ సెర్గీ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అలాగే ఈ గెస్ట్ హౌస్ కూడా అతనిదే. వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత తన రూమ్ కు వెళ్లిన ఐరిస్ బ్యాగ్ లో మనకి ఒక పెన్ డ్రైవ్ కనిపిస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత అందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ప్యాట్రిక్ తన పార్ట్నర్ ని మొదటిసారి ఒక పబ్ లో కలిశానని చెప్తాడు. అతను చెప్తున్న పార్ట్నర్ వేరెవరో కాదు, పక్కనే ఉన్న ఎలీ అనే వ్యక్తి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, వీళ్ళిద్దరూ మొదటిసారి ఒక పబ్ లో కలుసుకున్నారు. మరోవైపు ఐరిస్ తను జోస్ ని మొదటిసారి ఎక్కడ కలిసిందో చెప్తుంది. ఆ రోజు రాత్రి అందరూ కలిసి డాన్స్ చేస్తున్నప్పుడు క్యాటీ జోస్ తో డాన్స్ వేయడం ఐరిస్ కి నచ్చదు. ఆ తర్వాత రోజు ఉదయం ఐరిస్ దగ్గరలో ఉన్న లేక్ కి వెళ్దామని అంటే, నాకు హెల్త్ బాగోలేదు, నేను రానని జోస్ చెప్తాడు. అప్పుడు ఐరిస్ ఒంటరిగా ఆ లేక్ దగ్గరకు వెళ్తుంది. ఐరిస్ అక్కడ నుంచి వెళ్లిన తర్వాత బ్యాగ్ లో ఉన్న పెన్ డ్రైవ్ ని తన మొబైల్ కి అటాచ్ చేసి అందులో ఏదో చేంజెస్ చేస్తున్నాడు. మరోవైపు ఐరిస్ లేక్ దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ సెర్గీ మాత్రమే ఉంటాడు. మిగతా ఫ్రెండ్స్ ఎవరు కనిపించరు. అలాగే ఐరిస్ తన పాకెట్ లో చెయ్యి పెడితే అందులో ఒక కత్తి ఉంటుంది. ఈ కత్తి తన పాకెట్ లోకి ఎలా వచ్చిందనేది ఐరిస్ కి అర్థం అవ్వట్లేదు. మరోవైపు అక్కడ ఉన్న సెర్గీ ఐరిస్ వైపే చూస్తున్నాడు. అది గమనించిన ఐరిస్ వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ సెర్గీ ఆమెని కంపెనీ ఇవ్వమని అడుగుతాడు. ట్రిప్ కి వచ్చింది అతని ప్లేస్ కే కాబట్టి కొద్దిసేపు అతనికి కంపెనీ ఇద్దామని అనుకుంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత సెర్గీ తనకి లోషన్ రాయమని చెప్తాడు. అది విన్న ఐరిస్ కి కోపం వస్తుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అతనికి లోషన్ రాస్తుంటే అప్పుడు సెర్గీ ఐరిస్ తో మిస్బిహేవ్ చేస్తాడు. వెంటనే ఐరిస్ అతని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. మరోవైపు గెస్ట్ హౌస్ లో ఉన్న జోస్ అలాగే అతని ఫ్రెండ్స్ ని చూపిస్తారు. వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడే చేతిలో కత్తి పట్టుకొని బాడీ మొత్తం రక్తంతో ఉన్న ఐరిస్ అక్కడికి వస్తుంది. వాళ్ళందరూ కూడా ఆమెను చూసి భయపడతారు. జోస్ ఆమె దగ్గరకు వెళ్లి ఏమైందని అడిగితే, సెర్గీ నాతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తే అతని నుంచి తప్పించుకోవడానికి కత్తితో పొడిచానని, ఆ తర్వాత అతను చనిపోయాడని ఐరిస్ భయపడుతూ జోస్ తో చెప్తుంది. ఇప్పుడు జోస్ ఆమెకి ధైర్యం చెప్తాడేమో అని అనుకుంటే ఐరిస్ నిద్రపో అని అంటాడు. జోస్ అలా చెప్పిన వెంటనే ఐరిస్ కళ్ళు స్విచ్ ఆఫ్ చేసినట్టు వైట్ కలర్ లోకి మారిపోతాయి. ఐరిస్ కి ఏమైందని చూస్తే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే ఐరిస్ మనిషి కాదు, ఒక రోబోట్. ఆ తర్వాత ఆమెని ఒక చైర్ కి కట్టేస్తారు. ఇప్పుడు ఎలీ జోస్ దగ్గరకు వచ్చి, ఒక రోబోట్ మనిషిని చంపకూడదని వాటి ప్రోటోకాల్ లో ఉంటుంది కదా, మరి ఈ రోబోట్ ఎందుకు ఎలా చేసిందని జోస్ ని అడిగితే, నాకు కూడా అర్థం అవ్వట్లేదు, ఏదో గ్లిచ్ అయి ఉంటుందని జోస్ చెప్తాడు. ఇప్పుడు ఏం చేద్దామని ప్యాట్రిక్ అడిగితే, పోలీసులకి కాల్ చేద్దాం, ఈమె రోబో కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదని జోస్ అంటాడు. ఇప్పుడు జోస్ వాళ్ళ ఫ్రెండ్స్ ని బయట ఉండమని ఐరిస్ దగ్గరకు వెళ్లి ఐరిస్ కళ్ళు తెరువని చెప్పగానే వెంటనే ఐరిస్ కళ్ళు తెరిచి, నేను సెర్గీని కావాలని చంపలేదు, నన్ను నేను కాపాడుకోవడానికి అతనిపై అటాక్ చేస్తే అనుకోకుండా చనిపోయాడని నేను నిజమే చెప్తున్నానని ఐరిస్ అంటే, ఐరిస్ నువ్వు నిజం చెప్తున్నావని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నువ్వు అబద్ధం చెప్పాలనుకున్నా చెప్పలేవు, ఎందుకంటే నువ్వు ఒక రోబోట్ అని జోస్ ఐరిస్ తో చెప్తాడు. కానీ ఆమె నీ మాటలు నేను నమ్మనని అంటుంది. అప్పుడు వెంటనే ఐరిస్ వాట్ ఈస్ ద వెదర్ అని అడిగితే మాట్లాడుతున్న టాపిక్ వదిలేసి ఆ లొకేషన్ లో వెదర్ ఎలా ఉందో చెప్తుంది. అది మాత్రమే కాకుండా ఆమెని ఇంకా నమ్మించడానికి మొబైల్లో ఆమె మాట్లాడుతున్న లాంగ్వేజ్ ని చేంజ్ చేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్ గా ఆమె మాట్లాడుతున్న లాంగ్వేజ్ మారిపోతుంది. నేను రోబోట్ నైతే నేను నిన్ను సూపర్ మార్కెట్ లో మొదటిసారి చూసింది నిజం కాదా అని అడుగుతుంది. అప్పుడు జోస్ అదంతా ప్రోగ్రామింగ్ అని, దాన్ని మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చని చెప్తాడు. అదంతా ప్రోగ్రామింగ్ అని తెలిసి ఐరిస్ చాలా బాధపడుతుంది. ఇప్పుడు జోస్ మొదటిసారి వాళ్ళిద్దరూ ఎలా కలిశారో చెప్తాడు. ఇటువంటి రోబోట్స్ ని తయారు చేసే ఒక కంపెనీ దగ్గర జోస్ ఐరిస్ అనే ఈ రోబోట్ ని కొంటాడు. అలాగే వాళ్ళు రోబోట్ ని డోర్ డెలివరీ చేస్తారు. ఇటువంటి రోబోట్స్ ని ఎందుకు కొంటారనేది మనకి తెలుసు, కానీ ఈ కంపెనీ తయారు చేసే రోబోట్స్ మాత్రం నిజంగా మనుషుల్లానే ఉంటాయి. అలాగే వాటికి పెయిన్ అండ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. అలాగే ఆ
రోబోట్ ని మనకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అది మాత్రమే కాదు, వీటిలో స్పెషల్ ఏంటంటే అది రోబోట్ అనే విషయం ఆ రోబోట్ కి తెలీదు. అలాగే ఆ రోబోట్ ని స్టార్ట్ చేయాలంటే ఒక లవ్ లింక్ అని ఉంటుంది. ఆ లవ్ లింక్ లో మొదటిసారి మీరు ఎక్కడ కలిశారు, మొదటిసారి మీరిద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారనేది కూడా ప్రోగ్రామ్ చేయొచ్చు. ఆ తర్వాత అవి మనకి ఏమి నచ్చుతాయి ఏమి నచ్చవనేవి తెలుసుకుని అవి మనల్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాయి. అలాగే వాటి ఇంటెలిజెన్స్ ని కూడా 0 నుండి 100% వరకు మనకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ చేయొచ్చు. అలాగే ఈ సెట్టింగ్స్ అన్నిటిని రీసెట్ చేయాలంటే ఆ రోబోట్ చెవి కింద ఒక బటన్ ఉంటుంది. దాన్ని 5 సెకండ్స్ ప్రెస్ చేస్తే సెట్టింగ్స్ మొత్తం రీసెట్ అవుతాయి. ఈ రోబోట్ వలన జంతువులకి అలాగే మనుషులకి ఎటువంటి ప్రమాదం జరగదని చెప్పి వాళ్ళు జోస్ కి ఈ రోబోట్ ని అమ్ముతారు. ఆ రోబోట్ ని కొన్న వెంటనే జోస్ లవ్ లింక్ క్రియేట్ చేసి వీళ్ళిద్దరూ మొదటిసారి సూపర్ మార్కెట్ లో కలిసినట్టు క్రియేట్ చేసి తర్వాత ఆమెని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. దీనికోసమే నేను నిన్ను కొన్నానని ఇప్పుడు జోస్ ఐరిస్ తో చెప్తాడు. ఇదంతా విన్న ఐరిస్ ఆమె రోబోట్ అని తెలిసి కూడా నీ మీద నాకు ప్రేమ ఉందని చెప్పి ఏడుస్తుంది. అప్పుడు జోస్ ఇలా అంటాడు, ఇదంతా కూడా నేను చేసిన ప్రోగ్రామ్. అలాగే నువ్వు ఏడ్చేటప్పుడు నీ కంటి నుంచి వచ్చే కన్నీరు కూడా నేను ఫిల్ చేసిన లిక్విడే. నీకు సర్వీస్ చేసేటప్పుడు ఆ వాటర్ ని నింపుతారని జోస్ చెప్తాడు. ఇదంతా విన్న ఐరిస్ నేను రోబోనని నమ్ముతున్నాను, ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళిపోయి ఇంతకు ముందులాగే హ్యాపీగా ఉందామని అంటుంది. అదే టైంకి అక్కడికి క్యాథీ వచ్చి ఇంకా ఆ రోబోట్ తో ఏం మాట్లాడుతున్నావు, దాన్ని షట్ డౌన్ చేయని అంటుంది. అప్పుడు జోస్ క్యాథీని కొంచెం దూరంగా తీసుకువెళ్లి నువ్వు చెప్తేనే కదా ఆ రోబోట్ ని కొన్నాను, అలాగే అంతా మనం అనుకున్నట్టే కదా జరుగుతుంది, ఎందుకు కోపడుతున్నావు అని అంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న కొన్ని సీక్రెట్స్ ఐరిస్ వింటుంది. తనని షట్ డౌన్ చేస్తారని తెలుసుకున్న ఐరిస్ అక్కడ ఉన్న కత్తితో ఆమెకు కట్టిన తాడిని కట్ చేస్తుంది. అదే టైంకి అక్కడికి జోస్ ఆమెని షట్ డౌన్ చేయడానికి మొబైల్ పట్టుకుని వస్తాడు. అప్పుడు ఐరిస్ జోస్ పై అటాక్ చేసి అతను మొబైల్ పట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా కొద్దిసేపటి తర్వాత జోస్ అలాగే క్యాటీ వాళ్ళిద్దరి ప్లాన్ ని ఎలీకి చెప్తారు. అదేంటంటే నార్మల్ గా ఇటువంటి రోబోట్స్ మనుషులపై అటాక్ చేయవు, కానీ ఐరిస్ సెర్గిస్ ని ఎందుకు చంపిందంటే జోస్ ఐరిస్ కి సెల్ఫ్ డిఫెన్స్ లెవెల్ పెంచాడు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే జోస్ కావాలనే ఆ రోబోని ఉపయోగించి సెర్గిస్ ని చంపించాడు. ఇదంతా ఎందుకు చేశారని ఎలీ అడిగితే అప్పుడు వాళ్ళిద్దరూ అతన్ని లోపలికి తీసుకువెళ్లి ఒక సీక్రెట్ లాకర్ చూపిస్తారు. క్యాథీ ఆ లాకర్ ని ఈజీగా ఓపెన్ చేస్తుంది, ఎందుకంటే ఇన్ని రోజులు ఆమె సెర్గీతో ఉండి ఆ లాకర్ పాస్వర్డ్ తెలుసుకుంది. అది ఓపెన్ చేసి చూస్తే లోపల $12 మిలియన్ ఉంటాయి. ఆ డబ్బులని వీళ్ళ సొంతం చేసుకోవడానికి సెర్గీని చంపాలనుకున్నారు. ఒక రోబోతో అతన్ని చంపిస్తే కేసు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లకుండా ఉంటుందని పక్కాగా ప్లాన్ చేసి అతన్ని చంపారు. ఇదంతా తెలుసుకున్న ఎలీ మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నారని కోప్పడతాడు. పోలీసులకు చెప్పడానికి ఐ విట్నెస్ ఉండాలి కాబట్టి మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చామని జోస్ అంటాడు. అలాగే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఐరిస్ ని తయారు చేసిన కంపెనీ వాళ్ళు మనిషిని చంపడానికి కారణం ఏంటో చెక్ చేస్తారు. అలా చెక్ చేసినప్పుడు జోస్ ఆ రోబోలో ఉన్న సెట్టింగ్స్ మార్చాడని తెలిస్తే అతన్ని అరెస్ట్ చేస్తారు. కాబట్టి పోలీసులు వచ్చేలోపు ఐరిస్ సెట్టింగ్స్ రీసెట్ చేద్దామని జోస్ అనుకున్నాడు. కానీ ఐరిస్ అక్కడ నుంచి తప్పించుకోవడంతో ఆ డబ్బులని మన ముగ్గురం పంచుకోవచ్చని ఎలీని హెల్ప్ అడుగుతాడు. అప్పుడు ఎలీ ఆ డబ్బుల్లో ప్యాట్రిక్ కి కూడా వాటా ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు జోస్ ప్యాట్రిక్ ఏమైనా మనిషా డబ్బులు ఇవ్వడానికని అంటే ఆ మాట విన్న వెంటనే ఎలీ ప్యాట్రిక్ పడుకో అని చెప్పి ప్యాట్రిక్ ని స్లీప్ మూడ్ లోకి పంపించి ప్యాట్రిక్ దగ్గర ఉండగా ఎందుకు అలా అంటున్నావని జోస్ తో అంటాడు. ఎందుకంటే ప్యాట్రిక్ కూడా ఐరిస్ లానే రోబోట్. ఇప్పుడు క్యాటీ ఎలీతో మాట్లాడి ఏదో విధంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పిస్తుంది. నీ మొబైల్ ఎక్కడ ఉందని ఎలీ జోస్ ని అడిగితే తన మొబైల్ ఐరిస్ దగ్గర ఉందని గుర్తొస్తుంది. అలాగే ఆమెను కంట్రోల్ చేసే సెట్టింగ్స్ ని ఆ మొబైల్ ఉపయోగించి మార్చగలదని అర్థమవుతుంది. అదే టైం కి ఐరిస్ ని చూపిస్తారు. ఆమె 40% ఉన్న ఇంటెలిజెన్స్ ని 100% చేస్తుంది. అలాగే జోస్ వాయిస్ తో కంట్రోల్ చేసే ఆప్షన్ ని డిసేబుల్ చేస్తుంది. ఆ తర్వాత ఈమె అక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలని బాగా ఆలోచించి మళ్ళీ గెస్ట్ హౌస్ కి వెళ్లి మొబైల్ తో జోస్ కార్ ని కంట్రోల్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంది. అలా అడవిలో నుంచి గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్తుంటే ఈమెను వెతుకుతున్న ప్యాట్రిక్ అలాగే ఎలీ అటువైపు వస్తారు. వాళ్ళని చూసిన ఐరిస్ దాక్కుంటుంది. వాళ్ళిద్దరు కూడా ఐరిస్ ని ఎలా చంపాలని మాట్లాడుకుంటూ వస్తున్నారు. అప్పుడు ప్యాట్రిక్ నన్ను కూడా ఐరిస్ ని చంపినట్టే చంపేస్తారు కదా అని అంటాడు. ఎందుకంటే ప్యాట్రిక్ కూడా రోబో అని జోస్ చెప్పడం విన్నాడు. అందుకే నేను నిజంగానే రోబోట్ నా అని ఎలీని అడుగుతాడు. అదే టైం కి ఐరిస్ దగ్గర ఉన్న మొబైల్ కి మెసేజ్ వస్తుంది. ఆ సౌండ్ విన్న ఎలీ ఐరిస్ ని షూట్ చేయాలనుకుంటాడు. కానీ అతని దగ్గర ఉన్న గన్ కింద పడిపోతే ఐరిస్ ఆ గన్ తీసుకుని ఎలీని షూట్ చేస్తుంది. ఈ విధంగా ఎలీ చనిపోతాడు. అదే టైం కి అక్కడికి క్యాటీ అలాగే జోస్ వస్తారు. కానీ ఐరిస్ వాళ్ళ నుంచి తప్పించుకొని గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న కార్ లోకి వెళ్తుంది. అలాగే ఆ కార్ వాయిస్ తో కంట్రోల్ అవుతుంది కాబట్టి ఐరిస్ గో హోమ్ అని చెప్తుంది. కానీ ఆ కార్ స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే ఆ కార్ ఓన్లీ జోస్ వాయిస్ ని మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. అప్పుడు వెంటనే ఐరిస్ తన వాయిస్ ని జోస్ వాయిస్ లా మార్చేస్తుంది. ఆ తర్వాత కార్ ని స్టార్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతే జోస్ వెంటనే పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉన్న సెర్గే మొబైల్ తో కార్ ఇంజిన్ ని స్టాప్ చేస్తాడు. కాబట్టి ఐరిస్ వెళ్తున్న కార్ రోడ్డు పక్కన
ఆగిపోతుంది. ఆ తర్వాత జోస్ ఎలీ డెడ్ బాడీ దగ్గరకు వెళ్లి ప్యాట్రిక్ ని కంట్రోల్ చేసే ఎలీ మొబైల్లో అగ్రెషన్ 100% పెడతాడు. ఆ తర్వాత ప్యాట్రిక్ దగ్గరకు వెళ్లి ఐరిస్ ని పట్టుకురమ్మని చెప్తాడు. మరోవైపు కారులో నుంచి బయటకు వచ్చిన ఐరిస్ ని చూపిస్తారు. అదే టైం కి అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతన్ని చూసి ఐరిస్ భయపడుతుంది. ఎందుకంటే ఈమె అబద్ధం చెప్పదు. అతను ఏమడిగినా నిజమే చెప్తుంది కాబట్టి తన ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఆమె లాంగ్వేజ్ ని రష్యన్ లాంగ్వేజ్ లోకి మారుస్తుంది. కాబట్టి ఈమె ఏం మాట్లాడినా అతనికి అర్థం కాదు. ఈ పోలీస్ ఆఫీసర్ కి ఆల్రెడీ అడవిలో ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో మర్డర్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు అతనికి ఐరిస్ మాట్లాడేది అర్థం కాకపోయినా ఆమె కారులో ఉన్న కత్తిని చూసి ఆమె మర్డర్ చేసి ఉంటుందని అర్థమవుతుంది. అప్పుడు వెంటనే అతను ఐరిస్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తే అదే టైం కి అక్కడికి ప్యాట్రిక్ వచ్చి పోలీస్ ఆఫీసర్ ని చంపేస్తాడు. మరోవైపు ఐరిస్ మొబైల్ అక్కడే మర్చిపోయి పారిపోతుంటే ప్యాట్రిక్ మొబైల్ తీసుకుని ఐరిస్ ని స్విచ్ ఆఫ్ చేస్తాడు. అప్పుడు పరిగెడుతున్న ఐరిస్ కింద పడిపోతుంది. ఆ తర్వాత ప్యాట్రిక్ పోలీస్ డెడ్ బాడీని కారులో ఉంచి ఐరిస్ ని తీసుకుని గెస్ట్ హౌస్ కు వెళ్తాడు. అది చూసిన క్యాటీ భయంతో అక్కడ నుంచి డబ్బులు పట్టుకుని వెళ్ళిపోవాలనుకుంటుంది. అప్పుడు జోస్ ఆమెని ఆపమని ప్యాట్రిక్ కి చెప్తే ప్యాట్రిక్ ఆమెను కత్తితో పొడిచి ఆపుతాడు. ఈ విధంగా క్యాటీ కూడా చనిపోతుంది. ఆ తర్వాత జోస్ ఐరిస్ ఇంటెలిజెన్స్ ని 0% కి తగ్గిస్తాడు. అలాగే నీ చేతిని కొవ్వొత్తిపై పెట్టని చెప్తే ఐరిస్ ఇప్పుడు జోస్ కంట్రోల్లోకి వెళ్ళింది కాబట్టి అతను చెప్పినట్టు వింటుంది. కాబట్టి ఆమె చేతిని క్యాండిల్ పై పెడుతుంది. ఇప్పుడు జోస్ రోబోని తయారు చేసిన కంపెనీకి కాల్ చేసి నేను నా గర్ల్ ఫ్రెండ్ కలిసి ఉండడం ఐరిస్ కి నచ్చలేదు కాబట్టి ఆమె మమ్మల్ని చంపడానికి ట్రై చేసింది. కానీ చివరికి ఆమె గన్ తో షూట్ చేసుకుంది. కాబట్టి వెంటనే మీరు ఇక్కడికి రండని చెప్పి కంప్లైంట్ చేస్తాడు. ఆ తర్వాత ఐరిస్ చేతికి గన్ ఇచ్చి ఆమె తలపై షూట్ చేసుకోమంటాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె చూసిన మెమరీస్ అలాగే ఎవిడెన్సెస్ అన్ని ఆమె తలలోనే ఉంటాయి కాబట్టి అవి డెస్ట్రాయ్ అయితే ఎవిడెన్స్ ఏమీ ఉండదు కాబట్టి ఆమెని తలపై షూట్ చేసుకోమని చెప్తాడు. ఇప్పుడు ఐరిస్ తనని తానే షూట్ చేసుకుని కింద పడిపోతుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఆ రోబోట్ ని తయారు చేసిన కంపెనీ వాళ్ళు వస్తారు. ఇప్పుడు జోస్ వాళ్ళకి క్యాటీని ఐరిస్ చంపిందని చెప్తాడు. కానీ మిగతా వాళ్ళు చనిపోయిన విషయం వీళ్ళకి చెప్పడు. అది మాత్రమే కాకుండా ప్యాట్రిక్ కి పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసి ఐరిస్ ఏం చేసిందో ఈ పోలీస్ ఆఫీసర్ కూడా చూశాడని చెప్తాడు. ప్యాట్రిక్ ని చూసి ఆ కంపెనీ వాళ్ళు ఇతన్ని ఎక్కడో చూసినట్టు ఉందని అంటారు. కానీ జోస్ మ్యాటర్ డైవర్ట్ చేసి ఈ రోబోట్ ని ఇప్పుడు ఏం చేస్తారని అడిగితే దీన్ని ల్యాబ్ కు పట్టుకెళ్లి పోలీసులకు చూపించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే సరిపోతుందని అంటాడు. ఇప్పుడు ఆమె తలపై షూట్ చేసుకుంది కాబట్టి వీడియో ఫుటేజ్ ఎలా వస్తుందని అడిగితే CPU మాత్రమే ఈమె తలలో ఉంటుంది. కానీ హార్డ్ డిస్క్ ని ఈమె కడుపులో సెట్ చేశాము కాబట్టి వీడియో ఫుటేజ్ కి ఎటువంటి డ్యామేజ్ జరగదని చెప్పి ఐరిస్ ని తీసుకుని బయటకు వెళ్ళిపోతారు. అతను చెప్పిన మాటలు విన్న జోస్ కి భయం మొదలవుతుంది. మరోవైపు ఐరిస్ ని తీసుకెళ్లడానికి వచ్చిన వాళ్ళలో టెడ్డీ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఐరిస్ ని వ్యాన్ లో ఉంచి ఆమెని రీబూట్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ప్యాట్రిక్ గన్ పట్టుకుని అక్కడికి వస్తాడు. ఇప్పుడు ప్యాట్రిక్ ని చూసిన ఆ కంపెనీ వాడు ఇది మనం తయారు చేసిన C12 రోబో కదా అని అంటాడు. అదే టైం కి ప్యాట్రిక్ అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. కానీ టెడ్డీ మాత్రం అక్కడ నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోతాడు. అదే టైం కి వ్యాన్ లో రీబూట్ అవుతున్న ఐరిస్ రోబోట్ నిద్రలేస్తుంది. ఆమె బాడీలో ఇంపార్టెంట్ పార్ట్స్ కి ఎక్కువ డ్యామేజ్ అవ్వకపోవడం వలన ఇంతకు ముందులానే వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈమె ప్యాట్రిక్ దగ్గరకు వెళ్లి అతన్ని చంపేసి టెడ్డీని కాపాడుతుంది. అప్పుడు టెడ్డీ ఐరిస్ కి హెల్ప్ చేస్తాడు. మరోవైపు జోస్ డబ్బులు పట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. అదే టైం కి అక్కడికి ఐరిస్ గన్ పట్టుకుని వచ్చి ఇప్పుడు నువ్వు నన్ను కంట్రోల్ చేయలేవు ఎందుకంటే టెడ్డీ నన్ను అప్గ్రేడ్ చేశాడు కాబట్టి ఇప్పుడు నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరని చెప్తుంది. అది విని కోపంతో రగిలిపోయిన జోస్ ఐరిస్ పై అటాక్ చేస్తాడు. అప్పుడు ఐరిస్ ఏం చేస్తుందంటే వైన్ బాటిల్స్ ఓపెన్ చేసే మిషన్ తో జాస్ తలపై పొడుస్తుంది. ఈ విధంగా జాస్ కూడా చనిపోతాడు. ఆ తర్వాత ఐరిస్ కాలిపోయిన ఆమె చేతిపై ఉన్న ప్లాస్టిక్ ని తీసి డబ్బులు పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా ఇక్కడితో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఈ మూవీ స్టోరీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి.